సారీ అన్న, వేరే పనిలో ఉండి మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, ఏమీ అనుకోవద్దు. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి సత్య? నీకు నా మీద ఎంత అభిమానమో నాకు తెలుసు. ఏదో అర్జెంట్ పనిలో ఉంటే తప్పితే నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండవనేది కూడా నాకు తెలుసు. చెప్పన్నా, ఏంటి అర్జెంట్గా రమ్మన్నారంట? ఏమి లేదు సత్య, ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. మనం చాలా మందికి డబ్బులు పంచాల్సి వస్తుంది. అదేంటన్నా, ఎలక్షన్స్కి మీరు కూడా డబ్బులు పంచాలా? జనం అందరికీ కావాల్సిన మనిషివి, అందరికీ మంచే చేస్తారు. అలాంటిది మీకంత అవసరం ఏంటి? సత్య, నేను డబ్బులు పంచడం ఏంటి? నేను చేసిన మంచే నాకు ఓట్లు వేసేలా చేస్తుంది. కాకపోతే కామన్ ఖర్చులు కొన్ని ఉంటాయి కదా, కార్యకర్తలు పాపం వాళ్ళు చేసే పనులు మానుకుని మన దగ్గరకు వస్తారు. రెక్కాడితే గాని డొక్కాడని కూలీ వాళ్ళు కూడా వాళ్ళ పనులు వదులుకొని మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి తిండి ఎవరు పెట్టాలి? మనమే పెట్టాలి. వాళ్ళకి కావలసిన అవసరాలు కూడా మనమే తీర్చాలి. దాంతోపాటు ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. కాకపోతే ఆ సిఐ గారితోనే మనకు కొంచెం ప్రాబ్లం ఉంది. పైగా ఎలక్షన్ టైంలో మనం డబ్బులు సరఫరా చేస్తే ఖచ్చితంగా మనం దొరికిపోతాం. కాబట్టి ఇప్పటి నుంచే చాప కింద నీరులా మన మనీని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చి పెడదాం. ఎలాగూ అపోజిషన్ పార్టీ వాళ్ళు పోలీసుల మీద ప్రెషర్ పెడతారు, మనం ఎలాగూ దొరకం కదా. చెప్పన్నా, ఏం చేయాలి? సత్య, దీంట్లో ₹1 కోటి ఉన్నాయి. దీన్ని తీసుకెళ్ళి రేపు ఎక్కడ ఎవరికి ఇవ్వాలో నేను చెప్తాను. తమ్ముడు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా, నేనేదైనా మిస్టేక్ చేస్తే బై ఛాన్స్ దొరికిపోతే మంజు హర్ట్ అవుతుంది. అందుకే ఆలోచిస్తున్నాను. ఈ ఒక్క పనిని వేరే ఎవరికైనా చెప్పచ్చు కదా. ఇంకెవరికైనా ఇచ్చామనుకో, వాడు డబ్బులు తీసుకుని పారిపోయే అవకాశం కూడా ఉంది. డబ్బు మీద ఆశ ఎవరికుండదు చెప్పు. కరెక్టే అన్నా. చూడు సత్య, నేను ఎవ్వరిని నమ్మలేను, నిన్నొక్కడే నమ్ముతాను. నీకోసం నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. అందుకే నిన్నే ఈ పని చేయమంటున్నాను. సత్య, ఒకవేళ నీకు నిజంగా ఇష్టం లేకపోతే వదిలేసే, అదేం పెద్ద ప్రాబ్లమేం కాదు. పోతే ₹1 కోటి కదా పోతుంది, అంతే కదా. కాకపోతే ఎలక్షన్ టైంలో నా విజయం మీద ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. సరే అన్నా, నేనే ఇస్తాను. సత్య, మనస్ఫూర్తిగా చెప్పు, మళ్ళీ ఇబ్బంది పడుతూ నా కోసం చేయొద్దు. అలా ఏం లేదన్నా, ఈ సత్య మాటిచ్చాడంటే తప్పడు. ఆ విషయం మీకు తెలుసు. తెలుసు, నా తమ్ముడు మాటిచ్చాడంటే తప్పడని నాకు తెలుసు. ఆ ₹1 కోటి తీసుకెళ్ళు, రేపు ఉదయాన్ని ఫోన్ చేసి ఎక్కడ ఎవరికి ఇవ్వాలో నేను చెప్తాను. సరే అన్న, వస్తాను. సత్య, అమౌంట్ జాగ్రత్త. సరే అన్న.